ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. స్వచ్ఛ భారత్ పిలిపించిన తర్వాత భారతదేశంలోనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నది ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం. డాక్టర్ డిఆర్ ప్రసాద్ గారు, డాక్టర్ పద్మావతి దంపతుల యొక్క నాయకత్వంలో కొన్ని వందల మంది సేవా సైనికులు కృషి ఫలితంగా ఇవాళ ఒక సుందరమైన చల్లపల్లి ఆవర్తించింది. కేవలం గ్రామ పరిశుభ్రత కాకుండా రోడ్లకు ఇరువైపులా కూడా వృక్షాలను పెంచి అందంగా తీర్చిదిద్దడం కాకుండా నీడని ఇచ్చే విధంగా చాలా సుందరభరితంగా ఈ చల్లపల్లిలో రోడ్లన్నీ కూడా తీర్చి దీన్ని మనం చాలా గర్వకారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తా వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు దీని గురించి ఆయన ప్రశంసలు కూడా కురిపించారు. అయితే దురదృష్టవశాత్తు వారు ఎంతో ఒక మొక్క నాటుతాం అంటే అది తేలికని పని కాదు. మొక్క నాటుతాం కానీ దాన్ని పెంచి పోషించడం అంటే చాలా కష్టసాధ్యం విషయం. ప్రభుత్వం కూడా కొన్ని లక్షల మొక్కలు నాటిద్ది కానీ ఏవి కూడా పెరగవు. కానీ ఇక్కడ అట్లా కాకుండా ఇవి ట్యాంకర్లో పెట్టి నీళ్లు పోసి రోజు సైనికులు వచ్చి వాటిని పరిరక్షిస్తూ ఇలాంటి వృక్షాలను తయారు చేసిన తర్వాత ఆ వృక్షాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలు కూడా నరికేయబడి ఇది ఉపేక్షించడానికి నేరం. ఎందుకంటే ఓల్టా చట్టం ఉంది. ఓల్టా చట్టం ప్రకారం ఏ చెట్టు నరకాలన్నా కూడా తహసీల్దార్కి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేవు. ఇవాళ విచ్చలవిడిగా మొక్కల్ని నరికేసిన పరిస్థితి. ఈ పరిస్థితిని మనం కానీ ఉపేక్షిస్తూ చూస్తే ఎక్కడ కూడా ఏ చెట్టు కూడా నిలిచే పరిస్థితే లేదని చెప్పి మాత్రం మనం తెలుసు. అందుకే ఇక్కడ వాళ్ళ పోలీసు వారు, అలాగే ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఎండిఓ గారు ఉన్నారు, అందరు అధికారులు ఉన్నారు. నేను వారందరినీ కోరేదంటే చట్టాన్ని పరిరక్షించండి. చట్టం ఏ విధమైన ఉంటుందో తదనుగుణంగా ఈ నరికిన వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించమని వాళ్ళ మీద చర్యలు చేపట్టిందని కోరుతున్నాను. భవిష్యత్తులో మనం జరగడానికి ఈరోజు కూడా మన అశోకుడు చెట్టు నాటాడని చెప్తున్నాం. మన పొద్దుపడినాడు అందరూ ఉపన్యాసం చెప్తున్నాం. భారతదేశం రహదారులు వేసింది, రహదారుల పక్కన చెట్లు నాటింది అశోక్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.